హెల్తీగా తినాలి అని అనుకుంటున్నారా? కానీ టైం లేదు. బిజీ లైఫ్, ఇల్లు, పిల్లలు, కెరియర్, ఆఫీస్, వర్క్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మీరు టైం తీయలేకపోతున్నారా మీ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం? అయితే నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ ఈజీగా, కన్సిస్టెంట్గా ఎలా ఫాలో చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీకు వచ్చే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మేము 90 days డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈ వీడియోలో మీకు ఇంకొక మాట చెప్పాలి అని అనుకున్నాను. అది ఏంటి అంటే, చాలా మంది హాస్టల్లో ఉన్న అమ్మాయిలు దిగులు పడిపోతూ ఉంటారు. అరే, మేము హాస్టల్లో ఉన్నాము, మేము వెయిట్ ఎలా తగ్గాలి అని బాధపడిపోతూ ఉంటారు. నా దగ్గర హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ముందు డైట్ చేశారు. వాళ్ళు కొంచెం మినిమల్ కుకింగ్ చేసుకుంటూ వాళ్ళకు దొరికే ఫుడ్స్లోనే మేము కస్టమైజ్ చేసి ఏ ఫుడ్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఫైబర్ ఎలా తీసుకోవాలి, ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అని వాళ్ళకు నేర్పిస్తాము. సో వాళ్ళు అలా హెల్తీగా తింటూ చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు. మీలో ఎవరన్నా హాస్టల్లో ఉంటూ హెవీ వెయిట్ తోటి బాధపడుతూ, మీలో చాలా మంది అమ్మాయిలు PCODతో కూడా బాధపడుతూ ఉంటారు. వెయిట్ లాస్ అవుతే మీ PCODని ఫిక్స్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఈ బిజీ షెడ్యూల్లో టైం దొరకకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees per month అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జెస్ వచ్చేసి 3000 rupees per month. మీకు దొరికే వెరైటీస్లోనే ఎలా హెల్తీగా తీసుకోవాలి, ఫైబర్ ఎలా తీసుకోవాలి అని కస్టమైజ్ చేసి మేము మీకు చెప్తాము. ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే హెల్తీగా తింటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని అలవాటు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉరుకులు పరుగులు వల్ల చాలా మంది హెల్తీగా తినడం లేదు కదా. సో ఎలా హెల్తీగా తినాలో ఈ 5 పిల్లర్స్ని ఫాలో అవుతూ హెల్తీ అండ్ సస్టైనబుల్ డైట్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో మనము కరెక్ట్ కాంపోజిషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని డెఫినెట్లీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో మన బాడీలో ఎక్కువగా షుగర్ స్పైక్స్ జరుగుతాయి. షుగర్ స్పైక్స్ జరిగితే ఇవి క్రేవింగ్స్ని పెంచి ఓవర్ ఈటింగ్ని కూడా వచ్చేస్తుంది. కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కోసం మన మిల్లెట్స్, కినువా, బ్రౌన్ రైస్ ఇలాంటి ఫుడ్స్ని ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా ప్రోటీన్ అనేది మన బాడీలో హెల్తీ డైట్ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ సోర్సెస్ కోసం పన్నీర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, టోఫు, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటి ఫుడ్స్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసం మన సీడ్స్ అండ్ నట్స్ ఇలాంటి ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మన డైట్ని డిజైన్ చేసుకొని అండ్ 50% ఆఫ్ ద ఫుడ్ ఇంపార్టెన్స్ వచ్చేసి మన వెజీస్ అండ్ ఫ్రూట్స్కి ఇవ్వాలి. ఎందుకు అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెకండ్ పిల్లర్ ఏంటి అని అంటే మనము సింప్లిసిటీని మెయింటైన్ చేయాలి ఓవర్ పర్ఫెక్షన్. ఎందుకు అంటే మనలో చాలామంది ఏమనుకుంటారు, ఇలా ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా కాదు. మనం సింపుల్గా చేసుకునే కిచిడి, వెజిటబుల్ ఉప్మా, ఎస్పెషల్లీ కర్డ్ రైస్, పెరుగన్నంలో ఉన్న పోషకాలు ఎంత మంచి ప్రోబయోటిక్ అండి. అది తినడం ద్వారా మీ గట్ ఈజీగా సెట్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్స్ని మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక థర్డ్ పిల్లర్ గురించి చెప్పాలి అంటే మైండ్ఫుల్ ఈటింగ్. మీలో ఎంతమంది మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తున్నారు? ఒక ఫోన్ చూడకుండా, స్క్రీన్ టైం లేకుండా ఇలా ఫుడ్ తింటున్నారా? లేదు కదా. ఒక్కసారి మీలోనే ఆ క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చెప్పుకోండి అండ్ కామెంట్ బాక్స్లో కూడా రాయండి. అలా స్క్రీన్ చూడకుండా తింటున్నారో లేదో. మీరు ఎవరైతే మైండ్ఫుల్గా తినాలి అనుకుంటే ఫస్ట్ ఈ స్క్రీన్ టైంని పక్కన పెట్టేసేసి మీ ఫోన్స్ని లాక్ చేసేసుకొని ప్రతి ఒక్క ఫుడ్ బైట్ని
చీవ్ చేసుకుంటూ బాగా నములుతూ ఎంజాయ్ చేసుకుంటూ తింటేనే ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ మన బాడీలో ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. ఇంకా ఫోర్త్ పిల్లర్ ఏంటి అంటే సీజనల్ అండ్ లోకల్ ఫుడ్స్. చాలా మంది ఏం చేస్తారు, బయట ఏదో ఫుడ్స్ తెచ్చుకొని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అని అనుకుంటారు. అలా కాదు, మనకు చుట్టుపక్కల దొరికే మన లోకల్ ఫుడ్స్నే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కోసం మన జొన్నలు, బాజ్రా అంటే సజ్జలు, రాగి, మనకు ఈజీగా కాల్షియం లభించే ఈ నువ్వులు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు మన సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక సీజనల్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఉంటుంది కాబట్టి అవి ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఫ్రూట్లో ఉన్న న్యూట్రియన్స్ మీ బాడీకి చాలా హెల్ప్ అవుతాయి. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే హైడ్రేషన్. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి సరైన వాటర్ కంటెంట్ తీసుకోవడం లేదు. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ సరిగ్గా ఉండదో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళవు, ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు, గట్ కండిషన్లో ఉండదు, కాన్స్టిపేషన్, బ్లోటింగ్, గ్యాస్ అని ఇలా బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనము వాటర్ కంటెంట్ బాగా ఉంటుందో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకోవచ్చు. దానికోసం అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ని కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ పిల్లర్స్ని అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మనము ఒక సస్టైనబుల్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవచ్చు. సో ఈ బిజీ హెక్టిక్ లైఫ్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ టిప్స్ అయితే చెప్తానండి. ఇప్పుడు చాలా మంది వర్కింగ్ బిజీ మదర్స్ ఉంటారు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని పంపించాలి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, ఇంట్లో పనులు చేయాలి అని చెప్పి చాలా బిజీగా ఉంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక ఫ్రీ టైంలో ఈ 1 వీక్ ఏవి కుక్ చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి. ఆ వెజ్జీస్ అన్ని తెచ్చి పెట్టుకోండి. మీ కుకింగ్ ఈజీగా ఉంటుంది అండ్ మీ పిల్లల్ని కూడా మీ ఇంట్లో చిన్న చిన్న పనులలో ఇన్వాల్వ్ చేయండి. సో దట్ మీకు ఈ ప్లానింగ్ బాగా అనిపించి మీ పిల్లలకి కూడా అదే డైట్ ఇవ్వండి. సో అందరికీ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బయట ఎక్కడో దొరికే ఈ స్విగ్గీ, జొమాటో మీద డిపెండ్ కాకుండా మీ లంచ్ బాక్సెస్ని మీరే తీసుకెళ్ళండి. స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఒక ఫ్రూట్ని క్యారీ చేయండి, నట్స్ని మీ బ్యాగ్లో పెట్టుకోండి. అలా తిన్నప్పుడే మీకు హెల్తీ ఫుడ్ తినడం అలవాటు అవుతుంది. ఇంకా పిల్లలకి మీరు స్నాక్స్ ప్లేస్లో ఈ చిప్స్ అని, స్వీట్స్ అని, చాక్లెట్స్ అని పెట్టకుండా రోస్టెడ్ ఫూల్ మకానా, రోస్టెడ్ చెన్నా, పీనట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి పంపిస్తే వాళ్ళకు కూడా హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ని ప్రతిరోజు ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సస్టైనబుల్ అండ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ మీ అందరికీ అలవాటు అయిపోయి హెల్తీగా తింటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. విన్నారు కదండి ఇవాళ వీడియోలో మనం ఎంత హెల్తీగా తినొచ్చో, ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా. సో ఇవన్నీ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరొక వీడియో తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.